వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్. నిన్న మార్కెట్స్ చాలా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 40 పాయింట్ల లాభంతో 28,330 దగ్గర, నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 8,778 దగ్గర క్లోజ్ అయింది. సో ఆద్యంతో ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయినటువంటి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు కూడా చివరికి స్వల్ప లాభాలతో ముగియడం మనం చూసాం. అండ్ ఇవాళ మార్కెట్స్ ని ప్రభావితం చేసే మేజర్ ఈవెంట్స్ ఏం లేకపోయినప్పటికీ కూడా రిజల్ట్సే కంపెనీస్ రిజల్ట్సే మార్కెట్స్ ని లీడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే మనకు బ్యాంక్ సెక్టార్లో కీలకమైన స్టాక్ ఎస్బీఐ ఇవాళ రిజల్ట్స్ పోస్ట్ చేయబోతోంది. అండ్ దీంతో పాటు చాలా కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ పోస్ట్ చేయబోతున్నాయి. సో రిజల్ట్స్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అండ్ మార్కెట్స్ మూవ్మెంట్ పై అనాలిసిస్ మన అనిల్ గారు అందిస్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇవాళ మనకు ఫ్రైడే అనాలిసిస్ అందించడానికి ప్రకాష్ గారు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. రైట్, అనిల్ గారు నిన్నటి మార్కెట్స్ పై అనాలిసిస్. నిన్న మార్కెట్స్ చాలా వాలటైల్గా బిహేవ్ చేశాయి. మార్నింగ్ మార్కెట్స్ బాగా లాభపడ్డప్పటికీ ఆ తర్వాత 1 అవర్ తర్వాత మార్కెట్స్ మళ్ళీ నెగిటివ్ జోన్లోకి చేరుకున్నాయి. ముఖ్యంగా చూస్తే హయ్యర్ లెవెల్స్లో ఎఫ్ఎంసీజీ, అదేవిధంగా ఆటోమొబైల్ స్టాక్స్లో, అదేవిధంగా మెటల్ స్టాక్స్లో బాగా సెల్లింగ్ వచ్చిందనమాట. సో దానివల్ల మార్కెట్స్ హయ్యర్ లెవెల్ నుంచి బాగా ఫాలో అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ వాలటైల్గా సాగిన ట్రేడింగ్ మళ్ళీ మధ్యాహ్నం తర్వాత కొద్దిగా కోలుకున్నాయి. సో ఆ తర్వాత మళ్ళీ చివరిలో మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. సో దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో కన్సాలిడేషన్ అనేది కొనసాగుతుందని చెప్పవచ్చు. బడ్జెట్ ర్యాలీ తర్వాత మార్కెట్లో లాస్ట్ 3 సెషన్స్లో కూడా మార్కెట్స్ ఫ్లాట్గా క్లోజ్ కావడం చూస్తే ఒక కన్సాలిడేషన్ మెయింటైన్ అవుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా ఒక నేరో రేంజ్లోనే మాత్రమే ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ కూడా అదేవిధంగా కనిపిస్తున్నాయి. నిన్నట్లానే ఇవాళ కూడా మార్నింగ్ పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వరకు మార్కెట్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే మార్కెట్స్లో ఈ కన్సాలిడేషన్ కొనసాగినంతకాలం అంటే మళ్ళీ మేజర్ న్యూస్ కూడా ఏం లేవు అనమాట. మార్కెట్స్లో ఐఐపీ డాటా ఒకటి రావాల్సింది. సో అది పాజిటివ్గా ఉంటే మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో నియర్ టర్మ్లో ఒక కన్సాలిడేషనే మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ కీలకమైన లెవెల్ ఏదైతుందో నిఫ్టీకి 8,800 ఆ లెవెల్ని అధిగమించి అక్కడ క్లోజ్ అయితే మార్కెట్లో ఒక అప్పు మూవ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆ లెవెల్ ఒక కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్గా మనం పరిగణించవచ్చు. సరం ప్రకాష్ గారు, ప్రజెంట్ చూస్తే ఇన్వెస్ట్మెంట్స్కి ఏది కరెక్ట్ స్ట్రాటజీ అంటారు? వేటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటారు ఫండ్స్ విషయానికి? డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ అండి. వాళ్ళ రిస్క్ అపిటైట్ బట్టి మనం డెట్ కానీ ఈక్విటీ కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే బ్రాడ్గా చూసినా కూడా మీకు డెట్, ఈక్విటీ ఈ 2 కేటగిరీసే ఉంటాయి. సో ఇన్వెస్టర్ వాడి ఆబ్జెక్టివ్ ఏంటో లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ దాన్ని బట్టి మీరు డెట్ కానీ ఈక్విటీ కానీ తీసుకోవచ్చు. మీరు ఈక్విటీకి ఫోకస్ చేస్తే మాత్రం ప్రాబ్లీ ఇప్పుడు లంసమ్ ఇన్వెస్ట్ చేయడం కొంచెం మంచిగా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ దో ఫెయిర్లీ వాల్యూ ఉన్నా కూడా మీకు గోయింగ్ ఫార్వర్డ్ 1 to 2 years టైం ఫ్రేమ్లో, ఎందుకంటే ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి కాబట్టి యూ షుడ్ లుక్ అట్ గుడ్ లార్జ్ క్యాప్. రిస్క్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ప్రాబ్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా తీసుకోవచ్చు. కానీ ఒక లంసమ్ను కొంచెం 15-20% ఎక్కువ పెంచుకుంటే బాగుంటుంది. ఓకే అండి, మన ఫస్ట్ కాల్ చూద్దాం. దివ్య గారు లైన్లో ఉన్నారు. హలో దివ్య గారు, నమస్తే అండి. నమస్తే అండి. నేను ఒక 50,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా 1 month కోసము. కొంచెం మంచి స్టాక్స్ ఏమైనా చెప్తారా? 1 month కోసం 50,000 ఇన్వెస్ట్మెంట్. 1 month కోసం అంటే మనం కరెక్ట్గా అసెస్ చేయలేమండి. ముఖ్యంగా చూస్తే మార్కెట్స్ చాలా వాలటాలిటీ ఉంటుంది మార్కెట్స్లో. సో 1 month అనేది కొంచెం షార్ట్ పీరియడ్ అని చెప్పొచ్చు. సో 1 monthలో అంటే మీరు ఎంత % గెయిన్ చేయాలనుకుంటున్నారు? లైన్ కట్టినట్లు 1 monthలో మనం మార్కెట్స్లో అంటే మార్కెట్స్ అనే స్టాక్ మార్కెట్స్ అనేది స్పెక్యులేషన్ లాగా. సో అదేవిధంగా వాలటాలిటీ కూడా బాగా ఉంటుంది. సో లాంగ్ టర్మ్లోనే మార్కెట్స్లో గెయిన్ కాగలుగుతారు. షార్ట్ టర్మ్లో అంటే మామూలుగా ట్రేడింగ్ చేస్తే 6 స్టాప్ లాస్లు పెట్టుకోవాలి. అదేవిధంగా టెక్నికల్ నాలెడ్జ్ కొంచెం ఉండాలన్నమాట. సో అలా అయితేనే మాత్రమే చేయొచ్చు. లాంగ్ టర్మ్లో మాత్రం చేయాలంటే అంటే ఇప్పుడు 1 monthలో మీకు రిటర్న్స్ రావాలంటే ఈ మధ్య కాలంలో మంచిగా రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నటువంటి కంపెనీస్, ఫ్రంట్ లైన్ కంపెనీస్, ఎస్పెషల్లీ ఫ్రంట్ లైన్ కంపెనీస్ ఆర్ బ్యాంక్స్ ఆర్ కెమికల్ కంపెనీస్ ఉన్నాయి కొన్ని. అదేవిధంగా పేపర్ స్టాక్స్ కొన్ని మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసి అటువంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే నియర్ టర్మ్లో రావడానికి ఉంటుంది. కానీ 1 monthలో అంటే మాత్రం చెప్పలేము. ఒక 3 months పీరియడ్లో అంటే నెక్స్ట్ క్వార్టర్ వరకు, ఈ క్వార్టర్లో రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసిన కంపెనీస్ నెక్స్ట్ క్వార్టర్ వరకు ఒక పాజిటివ్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఓకే అండి, నెక్స్ట్ భిక్షమయ్య గారు లైన్లో ఉన్నారు. హలో మేడం, అది ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ గురించి అది ఎట్లుందో చెప్తారా కొంచెం? ఏంటంటే స్టాక్ ఒకసారి రిపీట్ చేయరా అండి? ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ ఓసిటిఎల్. సార్ ఓసిటిఎల్ అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదండి. మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? ఎక్కడ కొన్నారు? 100 ఉన్నాయండి. 100 ఉన్నాయి. ఎంతలో కొన్నారు? అది 57 దగ్గర. 57లో ఉంటే మీరు ఒకవేళ ర్యాలీస్లో ఈ స్టాక్ పెరిగితే అక్కడ మీరు ఎగ్జిట్ కండి. ఎందుకంటే ప్రాఫిట్స్ పరంగా చూస్తే, ఎర్నింగ్స్ పరంగా చూస్తే అంత అట్రాక్టివ్గా లేవు. లాస్ట్ క్వార్టర్ ఎర్నింగ్స్ కూడా బాగాలేవు.
అదేవిధంగా ఈ క్వార్టర్ కూడా అంత పాజిటివ్గా కనిపించట్లేదు. అయితే ఈ మధ్యకాలంలో ట్యూబ్స్ తయారు చేసే కంపెనీలు ఎందుకంటే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ బాగా పెర్ఫామ్ చేస్తున్నందువల్ల వాళ్ళకు ట్యూబ్స్ సరఫరా చేసే కంపెనీస్ కొన్ని పెరుగుతున్నాయి. సో అందులో భాగంగా ఈ స్టాక్ కూడా ఒకవేళ బాగా పెరిగితే దీంట్లోంచి ఎగ్జిట్ కండి, ఎందుకంటే ఎర్నింగ్స్ పరంగా అంత అట్రాక్టివ్ లేవు, ఫండమెంటల్స్ బాగాలేవు అనమాట. సో దాని పరంగా చూస్తే ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ కావటం బట్టి ఎగ్జిట్ అయ్యి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. రైట్. సో వాళ్ళ రిజల్ట్స్ ఒకసారి మనం చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా పవర్, గెయిల్, రిలయన్స్ క్యాపిటల్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సో మంచి స్టాక్స్ అనే రిజల్ట్స్ పోస్ట్ చేయబోతున్నాయి. సో మేజర్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ రిజల్ట్స్ చూడాలి మనం, ఎందుకంటే ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇవి రెండు కీలకమైన రిజల్ట్స్గా చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే బ్యాంకింగ్ సెక్టర్లో ఇప్పటివరకు వచ్చినటువంటి రిజల్ట్స్ని చూస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంత ఫేవరబుల్గా లేవు రిజల్ట్స్. కొన్ని బ్యాంక్స్ పాజిటివ్గా, కొన్ని బ్యాంక్స్ నెగిటివ్గా ఇచ్చాయి. సో నేను బ్యాంక్ ఆఫ్ ఇండియా అంత అట్రాక్టివ్ రిజల్ట్స్ పోస్ట్ చేయలేదు. అదేవిధంగా విజయ బ్యాంక్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అయితే లార్జ్ క్యాప్ బ్యాంక్స్లో చూస్తే ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిజల్ట్స్ ఓకే పర్వాలేదు బాగానే ఉన్నాయి. అయితే ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా రిజల్ట్స్ ఇవాళ మార్కెట్స్ నిర్దేశించే అవకాశం ఉంటుంది. సో రిజల్ట్స్ పాజిటివ్గా అంటే ప్రాఫిట్స్ పరంగా పాజిటివ్గా ఉన్నా కూడా ఎన్పిఎస్ తగ్గించుకోవాలన్నమాట. ఎన్పిఎస్ కొద్దిగా తగ్గినా కూడా ఇది ఎస్బీఐ స్టాక్ ఈ లెవెల్ నుంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అదే లైన్లో పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండింటి రిజల్ట్స్ స్ప్రిల్ ఓవర్ ఎఫెక్ట్ మిగిలిన బ్యాంకింగ్ సెక్టర్ పైన కూడా ఉంటుంది కాబట్టి ఇవాళ బ్యాంకింగ్ ఇండెక్స్ వాలటైల్గా బిహేవ్ చేసే అవకాశం ఉంది. ఓకే అండి. నెక్స్ట్ వేదకుమార్ గారు కుప్పం నుంచి లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ ఈ రేంజ్ లో కొనొచ్చా మేడం? ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, ఓకే అండి. రెండు లార్జ్ క్యాప్ కంపెనీస్ అండి, రెండు ఫండమెంటల్స్ పరంగా మంచి కంపెనీసే. సో డిమానిటేషన్ తర్వాత ఈ స్టాక్స్ కూడా ఫాల్ అయ్యాయి. సో ఎన్టీపీసీ ఈ మధ్య బాగా పెర్ఫామ్ చేస్తుంది. గత కొన్ని నెలలుగా ఇది సబ్డ్యూడ్గా ఉన్నటువంటి స్టాక్ అనమాట ఎన్టీపీసీ. ఈ మధ్యకాలంలో కొద్దిగా వాల్యూమ్స్ జంప్ అయ్యి యాక్టివిటీ కూడా పెరిగింది ఎన్టీపీసీలో. సో ఎన్టీపీసీని ఈ లెవెల్లో ఎంటర్ కావచ్చు లాంగ్ టర్మ్ కోసం. అదేవిధంగా ఏషియన్ పెయింట్స్ కూడా మంచి స్టాక్స్, ఫండమెంటల్స్ పరంగా మంచి స్టాక్స్. సో ఈ మధ్యలో నవంబర్లో కొద్దిగా ట్రబుల్ అయినప్పటికీ మళ్ళీ కోలుకుందనమాట. ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. రెండింటిని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. రామ్ ప్రకాష్ గారు, సో ఈ ప్రెజెంట్ ట్రెండ్లో షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని నేను ఎక్కడో చదివాను. సో ఇది ఎంతవరకు నిజం? అసలు ఈ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్ అంటే ఏంటి? షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్ అనేది మీకు డెట్ కేటగిరీలోకి వస్తుందండి. ఇంతకుముందు అడిగినట్టుగా 1 మంత్కు నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అన్నారు కదా. సో ఆ డెట్ కేటగిరీలో దెర్ ఇస్ అ కేటగిరీ కాల్ లిక్విడ్ ఫండ్స్. ఈ 1 మంత్ టైం పీరియడ్కి లిక్విడ్ ఫండ్స్ ఆర్ సజెస్టెడ్. అదే మాదిరిగా షార్ట్ టర్మ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో అక్రూరల్ స్ట్రాటజీ అంటే మీరు ఒకవేళ సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఎవరికైనా అప్పిచ్చారనుకోండి, 1 ఇయర్కి అప్పిస్తే మీరు ఏం చేస్తారు, ప్రిన్సిపల్ మీద మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ ఇంట్రెస్ట్ అనేది అక్రూడ్. ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది అదే బాండ్స్లో మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. 6 మంత్స్, ఎవ్రీ 6 మంత్స్ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్లో షార్ట్ డ్యూరేషన్ పేపర్స్ అంటే 1 ఇయర్ పేపర్ ఆర్ అప్ టు లెస్ దెన్ 5 years అనే పేపర్స్ హోల్డ్ చేస్తారు. సో దీని మీద కంటిన్యూస్గా ఎవ్రీ 6 monthsకు ఎవరైతే ఉంటారో అది ఇంట్రెస్ట్ వస్తుంది. దీస్ ఆర్ అక్రూవల్ స్ట్రాటజీస్ అంటారు. ఈ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్లో రిస్క్ తక్కువ ఉంటుంది, వొలటిలిటీ తక్కువ ఉంటుంది. యూ గెట్ అబోవ్ యావరేజ్ రిటర్న్స్ బెటర్ దెన్ బ్యాంక్ డిపాజిట్స్. సో ఒక బాండ్ ఫండ్లో, షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్లో ఆ పోర్ట్ఫోలియో ఈల్డ్ ఎంత ఉన్నదని చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. యావరేజ్గా పోర్ట్ఫోలియో ఈల్డ్ ఇది అరౌండ్ 8.5% ఉన్నాయి, 8 to 9% ఉంది. సో యూ షుడ్ గెట్ దట్ కైండ్ ఆఫ్ రిటర్న్ ఇన్ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్ ఫర్ నెక్స్ట్ 1.5 years. ఓకే అండి. నెక్స్ట్ మహేష్ గారు లైన్లో ఉన్నారు. హలో, హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. రామ్ ప్రకాష్ సార్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నేను ఇదివరకు ఫ్రాంక్లిన్లో సార్ ఒక ప్రైమా ప్లస్ ఉన్న స్మాల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను సార్. చెప్పండి. సార్ మళ్ళీ ఇంకోటి బిర్లాలో ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఉన్నాయి, డిఎస్పీలో బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇక నేను కూడా ఒక సుందరం రూరల్లోని ప్లస్ కొటాక్లో చేయాలనుకుంటున్నాను సార్. చేయమంటారా సార్? ఇవి కంటిన్యూ చేయమంటారా? ఈ ఫండ్స్ మీరు ఏదైతే చెప్పారో ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్, అదే మాదిరిగా యూ హ్యావ్ డిఎస్పీ బ్లాక్ రాక్ మైక్రో క్యాప్, బిర్లా సన్ లైఫ్, ఫ్రంట్ లైన్ ఈక్విటీ. ఈ 4 ఫండ్స్ చాలండి. ఇంతకు మించి మీరు ఎక్కువ వెళ్ళకండి. అడిషనల్ ఫండ్స్ మీరు దీనిలో పెట్టుకోండి చాలు. రైట్. సో మార్కెట్స్ చూస్తూ ఉంటే పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. సో టెక్నికల్స్ పరంగా మీ సజెషన్స్ అనిల్ గారు? టెక్నికల్స్ పరంగా చూస్తే మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఒక కన్సాలిడేషన్ మాత్రమే మెయింటైన్ అవుతుంది.
సో నిఫ్టీ చూస్తే 8825 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అది క్రాస్ అయితే 8872 దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 20,371 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో లాస్ట్ 3 days నుంచి చూస్తుంటే నిఫ్టీ 8,800 అబోవ్ ఒక రోజు క్లోజ్ అయింది, తర్వాత బిలో వచ్చి మళ్ళీ ఆ దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది. సో రీజన్ అంటే ఎలా చూడొచ్చు ఈ సిచ్యువేషన్? హయ్యర్ లెవెల్స్లో బాగా సెల్లింగ్ జరుపుతున్నారు. సో నేరో రేంజ్లో మాత్రమే ట్రేడ్ అవుతున్నాయి కీ ఇండిసెస్. అదేవిధంగా బ్రాడర్ మార్కెట్లో కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. సో కీ ఇండిసెస్ కంటే కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఉండేటువంటి ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి, అదేవిధంగా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినటువంటి కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. సో మార్కెట్స్ మాత్రం ఇదే విధంగా నేరో రేంజ్లో కదలాడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇవాళ కీ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అవి రిజల్ట్స్ పాజిటివ్గా పోస్ట్ చేసినట్టయితే మార్కెట్స్ ఒక పుష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ని అధిగమించే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ నరేష్ గారు కరీంనగర్ నుంచి లైన్లో ఉన్నారు. హలో హలో మేడం. నరేష్ గారు చెప్పండి. మ్యూచువల్ ఫండ్ నెలకు 5,000 పెడదాం అనుకుంటున్నాం మేడం. మంచి స్లిప్స్ సార్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సార్ మంత్లీ ఎంత అనుకుంటున్నారు? 5,000. 5,000. ఓకే అండి. తప్పకుండా అండి. ఐ థింక్ ఇట్స్ అ గుడ్, యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ ఎనీ లార్జ్ క్యాప్ ఫండ్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ నేను వచ్చే వారం కరీంనగర్ కూడా వస్తున్నాను. యూ హ్యావ్ ఎ ఇన్వెస్టర్ మీట్ దేర్. సో తప్పకుండా యూ కెన్ కాల్ మీ అండ్ వీ కెన్ మీట్ పర్సనలీ. సో యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ ఫండ్ ఆన్ మంత్లీ మోడ్. ఓకే. సో రామ్ ప్రకాష్ గారు అగైన్ ఇందాక అడిగినట్లు షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్కి నార్మల్ బాండ్ ఫండ్స్కి ఉన్న డిఫరెన్స్ని కొంచెం డీటెయిల్గా. ఇక్కడండి బాండ్ ఫండ్స్ అనేవి చాలా వెరైటీగా ఉన్నాయి. ఒకటి యూ హ్యావ్ కార్పొరేట్ బాండ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్, ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఫండ్స్ అని డిఫరెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీస్ ఫండ్స్, ఇటువంటి డిఫరెంట్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ ఫండ్స్. స్ట్రాటజీస్ ఆఫ్ మేనేజింగ్ కూడా డిఫరెంట్. కొందరు అక్రూవల్ స్ట్రాటజీస్ అంటారు, డ్యూరేషన్ అంటారు. డ్యూరేషన్ అంటే లాంగ్ టర్మ్ పేపర్స్, 10 years 15 years పేపర్స్ తీసుకొని ఉంటారు. సో ఒక్కొక్క ఫండ్ ఒక్కొక్క మాదిరిగా మేనేజ్ చేస్తుంటారు. సో షార్ట్ టర్మ్ ఫండ్స్ అనేది టిపికల్గా డ్యూరేషన్ ఏదైతే పేపర్స్ తీసుకుంటారో యావరేజ్ డ్యూరేషన్ అంటారు మనం దాన్ని, ఇట్ విల్ బీ వెరీ లో. ఈల్డ్ కూడా వీ హ్యావ్ టు లుక్ అట్ ఈవెన్ పోర్ట్ఫోలియో ఈల్డ్ ఏదైతే ఉందో 1 year కానివ్వండి ఆర్ అప్ టు 2-3 years పేపర్స్ ఎలా ఉంటాయో అటువంటి పేపర్స్ దీనిలో పోర్ట్ఫోలియో ఈల్డ్ ఉంటుందో డిఫరెంట్ ఉంటాయి. సో వీ హ్యావ్ లాంగ్ టర్మ్ ఫండ్స్, వీ హ్యావ్ షార్ట్ టర్మ్ ఫండ్స్. ఈ షార్ట్ టర్మ్ ఫండ్స్ అనేవి వీ హ్యావ్ టు లుక్ అట్ పోర్ట్ఫోలియో ఈల్డ్, డ్యూరేషన్ అనేది తీసుకున్న తర్వాత వీ లుక్ అట్ ద రిటర్న్స్. కొంచెం రిటర్న్స్ మాత్రం లో వొలటిలిటీ ఉంటుంది, రిస్క్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ కొంచెం ఈ బాండ్ ఫండ్స్లో వొలటిలిటీ ఉంటుంది. సో షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్లో ఏదైతే డ్యూరేషన్ తక్కువ ఉంటుందో వొలటిలిటీ తక్కువ ఉంటుంది, కానీ రిటర్న్స్ మాత్రం కొంచెం కన్సిస్టెంట్గా ఉంటాయి. అనిల్ గారు ఇవాళ స్టాక్ రికమెండేషన్స్. స్టాక్స్ విషయానికి వస్తే ఈ మధ్య మంచిగా రిజల్ట్స్ పోస్ట్ చేసినటువంటి టైటాన్ బాగా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. Q3 రిజల్ట్స్ బాగున్నాయి. సో టైటాన్ ఈ లెవెల్స్ నుంచి ప్రస్తుత లెవెల్స్ నుంచి పెరిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఎడెల్వైస్ అనే ఫైనాన్షియల్ కంపెనీ కూడా ఉంది. సో వాళ్ళు అంటే ఓవరాల్గా అంటే వాళ్ళు స్టాక్ బ్రోకింగ్, అదేవిధంగా ఇన్సూరెన్స్, రకరకాల ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తున్నారు. మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి కంపెనీ, మంచి మేనేజ్మెంట్ ఉన్నటువంటి కంపెనీ ఎడెల్వైస్. 120 రేంజ్లో ఉంది ప్రస్తుతం. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది నిన్న. సో దాన్ని కూడా బై చేయొచ్చు. అదేవిధంగా న్యూస్లో ఉన్నటువంటి బ్యాంక్స్, కోటక్ బ్యాంక్ ఒకటి, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒకటి, ఈ మధ్య కార్పొరేట్ రంగంలో మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ ఎక్కువగా ఆ న్యూస్ వస్తున్నాయి. మనం అలా లాస్ట్ వీక్ చూసాం, లాస్ట్ 10 days క్రితం మనం ఐడియా అండ్ వడాఫోన్ మెర్జర్ న్యూస్ చూసాం. ఆ నేపథ్యంలో ఆ స్టాక్స్ బాగా పెరగటం చూసాం. ఐడియా స్టాక్ బాగా పెరగటం చూసాం. అదే బాటలో భారత్ ఫైనాన్షియల్ అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ మెర్జర్ న్యూస్ వచ్చింది. ఆ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. మళ్ళీ ఈరోజు కూడా ఇండస్ ఇండ్ బ్యాంక్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. 1324 లెవెల్స్లో కనిపిస్తుంది. ఈ లెవెల్ నుంచి 1350 లెవెల్ వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కోటక్ బ్యాంక్ కూడా ఒక 5 days కన్సాలిడేషన్ తర్వాత ఇవాళ కన్సాలిడేషన్ బ్రేక్ చేసినట్టు కనిపిస్తుంది. 780 దగ్గర ఉంది ప్రస్తుతం. సో ఇది కూడా 800 లెవెల్స్ని టచ్ చేసే అవకాశం ఉంటుంది. 800 అబోవ్ సస్టైన్ అయితే మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది కోటక్ బ్యాంక్. కోటక్ అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ రవీంద్ర గారు లైన్లో ఉన్నారు. హలో రవీంద్ర గారు, నమస్తే అండి, చెప్పండి. పిఎన్బి గిల్స్ టెక్నికల్ గా ఉంది, ఈ రేట్లో కాన్సెప్ట్ వెయిట్ చేయమంటారు సార్? యా, ఓకే అండి. పిఎన్బి గిల్డ్స్ చూస్తే పాజిటివ్గా కనిపిస్తుంది. సో పాజిటివ్ రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది ఈ కంపెనీ. సో ఇక్కడ నుంచి పెరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇది స్లోగా మూవ్ అయ్యేటువంటి స్టాక్ అండి, అంత అగ్రెసివ్గా పెరగదు. ఇది చాలా రోజులు 30 లెవెల్స్లో ఉందన్నమాట. ఆ 30 లెవెల్స్ని బ్రేక్ చేసిన తర్వాత ఇప్పుడు 50 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది.
సో లాంగ్ టర్మ్ కోసం మీరు హోల్డ్ చేయొచ్చు. అయితే చాలా వాలటాలిటీ మాత్రం ఉండదు దీంట్లో. అప్వర్డ్ మూమెంట్ అంత ఫాస్ట్గా ఉండదు అనమాట, స్లోగా ఉంటుంది. సో మీరు బై చేయొచ్చు, మంచి స్టాక్. రైట్ అండి. కొన్ని మెయిల్స్ చూద్దాం. రామ్మోహన్ గారు పంపించారు, అప్కోటెక్స్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చా, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. యా, అప్కోటెక్స్ ఇండస్ట్రీస్ 337 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్స్ బాగున్నాయి, మంచి కంపెనీ ఇది. సో దాదాపు 3% పెరిగింది ఇవాళ. సో ఫండమెంటల్స్ పరంగా చూస్తే ఈపీఎస్ కూడా 11% ఉంది. అదే డివిడెండ్ కూడా పే చేస్తున్నటువంటి కంపెనీ, మంచి కంపెనీ, రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో దీన్ని బై చేయొచ్చు ప్రస్తుత లెవెల్స్లో. వన్ మోర్ మెయిల్, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్, సో ఫండమెంటల్స్ అండ్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు సుధాకర్ గారు. యా, గుజరాత్ ఇండస్ట్రియల్ పవర్ చూస్తే ఒక కన్సల్టేషన్ మెయింటైన్ అవుతుంది. 108 రూపీస్ దగ్గర ఉంది. ఇవాళ ఎక్కువ వాల్యూమ్స్ లేవు అనమాట. సో వాల్యూమ్స్ జంప్ అయినప్పుడు ఈ స్టాక్లో మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫండమెంటల్స్ ఓకే, బాగానే ఉన్నాయి, పర్వాలేదు. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ కోసం అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు, పెరిగే అవకాశం ఉంటుంది లాంగ్ టర్మ్లో. ప్రస్తుతం 108 రూపీస్ దగ్గర ఉంది. నియర్ టర్మ్లో 116 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అది ఇయర్లీ హై అనమాట. సో ఆ లెవెల్ని బ్రేక్ చేసినట్టయితే మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. 135, 140 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, ఇంకో మెయిల్ చూద్దాం. జనార్దన్ గారు పంపించారు, ప్రికాల్, ఆర్బిఎల్ బ్యాంక్, అడ్వాన్స్ ఎంజైమ్. యా, 3 మంచి స్టాక్స్ అండి. 3 ఫండమెంటల్స్ పరంగా మంచి స్టాక్స్. అడ్వాన్స్డ్ ఎంజైమ్ అనేది ఒక యూనిక్ బిజినెస్ మోడల్ ఉన్నటువంటి ఫార్మా కంపెనీ అనమాట. సో ఎంజైమ్స్ తయారు చేస్తారు. లాస్ట్ ఇయర్ లిస్ట్ అయినటువంటి కంపెనీ, ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ప్రికాల్ కూడా ఆటో యాన్సిలరీస్ రంగంలో మంచి ప్రామినెంట్ కంపెనీ అనమాట. సో ప్రికాల్ కూడా ఈ లెవెల్స్లో బై చేయొచ్చు, లాంగ్ టర్మ్లో పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్బిఎల్ బ్యాంక్ కూడా, రత్నాకర్ బ్యాంక్, సో అది కూడా లాస్ట్ ఇయర్ లిస్ట్ అయినటువంటి కంపెనీ, ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. రిజల్ట్స్ కూడా బాగున్నాయి, దాన్ని కూడా బై చేయొచ్చు. రైట్. అయితే రామ్ ప్రకాష్ గారు, ఈ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్ అనేవి ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే బెస్ట్ అంటున్నారు. సో మాకేమన్నా మా వ్యూవర్స్కి సజెషన్స్ ఇవ్వగలరా, ఇందులో ఏం బాగుంటాయి ఏంటి అని? తప్పకుండా అండి. 1 year ఫిక్స్డ్ డిపాజిట్ ఎస్బీఐ తీసుకున్నా ఇప్పుడు ప్రాబ్లీ అరౌండ్ 6.75 to 7.25 మ్యాక్సిమం ఉందండి. సో దానికి కంపారిజన్గా చూసుకుంటే షార్ట్ టర్మ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, యూ షుడ్ బి లుకింగ్ అట్ పోర్ట్ఫోలియో ఈల్డ్ ఏవైతే ఉంటాయో ఫండ్స్లో, పోర్ట్ఫోలియో ఈల్డ్తో ఆల్మోస్ట్ 7.5 to 8.5 వరకు పోర్ట్ఫోలియో ఈల్డ్ ఉంటుంది. సో యూ షుడ్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ రిటర్న్. పోర్ట్ఫోలియో ఈల్డ్ వచ్చే రిటర్న్స్ తీసుకుంటే బాగుంటుంది. సో యూ హ్యావ్ టెంపుల్టన్లో షార్ట్ టర్మ్ ప్లాన్ ఉంది. అదే బిర్లా సన్ లైఫ్లో మీడియం టర్మ్ ప్లాన్ ఉన్నాయి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో కూడా యూ హ్యావ్ రెగ్యులర్ సేవింగ్ ఫండ్, కొంచెం ప్రాబ్లీ స్లైట్లీ హయ్యర్ డ్యూరేషన్. బట్ అదర్వైజ్ ఇటువంటి ఇన్కమ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో యూ క్యాన్ లుక్ అట్ ఇన్కమ్ ఫండ్స్, బట్ అట్లీస్ట్ లుక్ అట్ ఫర్ 1 to 2 years టైం ఫ్రేమ్. ఐ వుడ్ లుక్ అట్ ప్రాబ్లీ ఈవెన్ 3 years టైం ఫ్రేమ్లో కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే 3 years అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్లో మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో కొంచెం టాక్సేషన్ డిఫరెంట్గా ఉండి క్లయింట్స్కు అనుగుణంగా పాజిటివ్గా ఉంటాయి రిటర్న్. సార్, ఇక్కడ టాక్సేషన్ ఫిక్స్డ్ డిపాజిట్స్కి, ఇక్కడ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్కి ఒకే విధంగా ఉంటుందంటారా? తప్పకుండా అండి. ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి, యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఈస్ చార్జబుల్ టు ట్యాక్స్ ఎ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఎందుకంటే దానిలో అంతా కూడా అదే ఉంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇండెక్సేషన్ బెనిఫిట్ లేదు. దీనిలో కూడా ఇంతకుముందు లాగా లాస్ట్ ఇయర్ వరకు 1.5 year బ్యాక్ వరకు కూడా 1 year and above ఇస్ ఎ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. కానీ ప్రీవియస్గా దాన్ని మార్చారు. సో దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద రూల్ ఫర్ ఇట్. సో ఇన్కమ్ ఫండ్స్లో కూడా 3 years and above ఈజ్ కన్సిడర్డ్ ఎ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సో ఇన్వెస్టర్స్, కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్స్ నాకు ఈక్విటీ వద్దనుకుంటారో యూ క్యాన్ లుక్ అట్ బాండ్ ఫండ్స్ ఆర్ షార్ట్ టర్మ్ ఫండ్స్ ఆర్ లాంగ్ టర్మ్ ఫండ్స్ చూసుకోవచ్చు. బట్ బెటర్ ఈస్ దెర్ ఇస్ అ ఆపర్చునిటీ ఇన్ బ్యాలెన్స్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఈక్విటీ కాంపోనెంట్ ఉండి కూడా మీకు ఏమవుతుందంటే యూ గెట్ బెటర్ రిటర్న్స్. యావరేజ్గా లాస్ట్ 3 to 5 years ఆర్ ఈవెన్ 10 years రిటర్న్స్ తీసుకున్నా కూడా యువర్ బ్యాలెన్స్ ఫండ్స్ హ్యావ్ గివెన్ 8 to 10% ఈ రేంజ్లో ఇచ్చాయి. సో 1 year and above ఈజ్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ ఇన్ బ్యాలెన్స్ ఫండ్స్. ఓకే సార్, నెక్స్ట్ సంజీవ్ గారు లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, కమ్యూనిటీలో లెట్ అండి ఓకే 161 వస్తుంది, ఇదవుతుంది. అయితే మేము 158 దగ్గరికి వస్తే బై చేసాము ఒక 3 లాట్లు. ఓకే. 55 ఎన్నో దాని సపోర్టింగ్ వల్ల ఎక్కడుందో తెలియదు. అయితే ఆ లెడ్ ఈ మధ్యలో అంటే ఇంకేమైనా డౌన్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా, పైకి వెళ్తుందా చెప్పండి మేడం. యా, లెడ్, జింక్, నికెల్, కాపర్ అన్నీ కూడా నిన్న నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో అప్ అండ్ డౌన్స్ బాగా కనిపిస్తున్నాయి కమోడిటీస్లో, బేస్ మెటల్స్లో పర్టికులర్లీ. సో లెడ్ చూస్తే 155-75 దగ్గర క్లోజ్ అయింది. నిన్న దాదాపు 3% ఫాల్ అయింది అనమాట లెడ్. సో దీన్ని లెవెల్స్ చూస్తే రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ వస్తే 150 లెవెల్స్లో సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి చూస్తే పెరిగితే మాత్రం
169 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో 150 అండ్ 159 రేంజ్లో కదలాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది లెడ్. రైట్, నెక్స్ట్ ముఖర్జీ గారు లైన్లో ఉన్నారు. హలో హలో ముఖర్జీ గారు చెప్పండి. నమస్తే. నమస్తే అండి. నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి అడగలేము ప్రకాష్ గారిని. ఓకే, మాట్లాడండి. నమస్తే ప్రకాష్ గారు. నమస్తే అండి. హలో, నేను ఫస్ట్ చేస్తున్నానండి. ప్రశ్నలో 2 చేస్తున్నా. మీ వాయిస్ కొంచెం క్లియర్ లేదండి, కొంచెం గట్టిగా చెప్పండి. షిప్లో చేస్తున్నానండి మ్యూచువల్ ఫండ్స్ 5 స్కీమ్లో. ఓకే. ఒకటి ఎల్ఐసి, 2 డిఎస్పి 25, డిఎస్పి బ్లాక్ రాక్ 25 ఫండ్, మేరా ఎసెట్ ఎమర్జింగ్ ఫండ్, కెనరా బ్యాంక్ ఎమర్జింగ్ ఫండ్, ఫ్రాంక్లిన్ హై గ్రోత్ ఫండ్. ఈ 5లో 2000 చొప్పున మంచిదేనండి. కంటిన్యూ చేయండి అండి. నెక్స్ట్ 5 years కంటిన్యూ చేయండి. అన్ని ఫండ్స్ కూడా బాగా మంచి ఫండ్సే, కంటిన్యూ చేయండి. రైట్, అండ్ ఫైనల్గా ఇవాళ మార్కెట్స్పై మీ సజెషన్? ఇవాళ మార్కెట్స్ కూడా నిన్నట్లానే పెర్ఫామ్ చేస్తున్నాయి. సో నిన్న కూడా మార్నింగ్ బాగా పెరిగిన మార్కెట్స్ 1 hour తర్వాత మళ్ళీ నెగిటివ్ జోన్లోకి చేరుకోవడం చూసాం. ఇవాళ కూడా మార్కెట్స్ మార్నింగ్ మంచి స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నెగిటివ్ జోన్లోకి చేరుకొని మళ్ళీ కొద్దిగా పాజిటివ్గా మారాయి. సో లాట్ ఆఫ్ వోల్టాలిటీ కనిపిస్తుంది. అదేవిధంగా ఒక నేరో రేంజ్లోనే కదలాడే అవకాశం కనిపిస్తుంది. కీ ఈవెంట్ ఏంటంటే ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా రిజల్ట్స్. సో అది దానికోసం మార్కెట్స్ వెయిట్ చేస్తున్నాయి. అదేవిధంగా ట్రేడర్స్ కూడా చాలా కాషియస్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో చాలా కాషియస్గా ఉండాలి ఈరోజు. సో బ్యాంక్ రిజల్ట్స్, ఆ 2 బ్యాంకుల రిజల్ట్స్ ఏమాత్రం బాగాలేకున్నా మార్కెట్స్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. హైయర్ లెవెల్స్లో సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. సో బ్యాంక్ నిఫ్టీ పై ప్రెజర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ చాలా వోల్టాలిటీ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా 2 కూడా హై వెయిటేజ్ ఉన్నటువంటి స్టాక్స్. సో ఇవాళ కేర్ఫుల్గా ఉండాలి బ్యాంక్ నిఫ్టీ విషయంలో. గోల్డ్ అండ్ సిల్వర్ పై మీ సజెషన్? గోల్డ్ అండ్ సిల్వర్లో ఒక అప్ మూవ్ చూశాక ఒక కన్సల్టేషన్ మెయింటైన్ అవుతుంది. కన్సల్టేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే, రామ్ ప్రకాష్ గారు, బడ్జెట్ తర్వాత మనం మళ్ళీ ఇదే మీట్ అవ్వడం. సో బడ్జెట్ విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్స్ పై ఎఫెక్ట్ చేసే అంశాలు ఏమైనా మీకు అనిపించాయా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు కాబట్టి సో అది ప్లస్ అయింది అనుకోవచ్చు. తప్పకుండా అండి. ఐ థింక్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఏది అనౌన్స్ అనుకున్నారో అది చేయలేదు కాబట్టి ఇట్స్ అ పాజిటివ్ థింగ్. అదర్వైజ్ ఓవరాల్గా బడ్జెట్ చూస్తే మాత్రం ఫిజికల్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయి, ఫిజికల్ అసెట్ సేవింగ్స్ నుండి మీకు ఫైనాన్షియల్ అసెట్ సేవింగ్స్ మీద చాలా ఫోకస్ ఉన్నట్టు కనపడుతుంది. అండ్ ఫైనాన్షియల్ అసెట్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, మిగతా ఇతరత్ర ఈవెన్ పెన్షన్స్ ఫండ్స్ కానివ్వండి, ఏమైనా కూడా ఐ థింక్ దే ఆర్ మోర్ పాజిటివ్. అండ్ ఇన్వెస్టర్స్ కూడా వీటికి అనుగుణంగా కొంచెం పాజిటివ్గా ఉండి ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందండి. ఐ థింక్ ఫ్రమ్ అ డైవర్సిఫికేషన్ ఏదైతే ఉంటుందో యూ కెన్ లుక్ ఎట్ ఫైనాన్షియల్ అసెట్ సేవింగ్ చాలా ఇంపార్టెంట్. డెట్ ఫండ్స్ కానివ్వండి, ఈక్విటీ ఫండ్స్ కానివ్వండి, ఆర్ డైరెక్ట్లీ ఈటీఎఫ్స్ కానివ్వండి, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే బాగుంటుంది. రైట్, మనకు టైం అయిపోయింది. బట్ ఒక మెయిల్ ఇప్పుడే వచ్చింది, సో అది ఫినిష్ చేద్దాం చాలా షార్ట్ టైంలో. కంటైనర్ కార్పొరేషన్ అలాగే గేట్వే డస్ట్ పార్క్ వీటిని హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. కంటైనర్ కార్పొరేషన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండి, మంచి కంపెనీ, మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి కంపెనీ. కంటైనర్ కార్పొరేషన్ ఈ లెవెల్స్లో కూడా బై చేయొచ్చు, వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం హోల్డ్ చేయొచ్చు. అదే గేట్వే డిస్ట్రీ పార్క్ మాత్రం కొద్దిగా వాల్టాలిటీ ఫేస్ చేస్తున్నట్టు అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి స్టాక్స్. సో ఒక ఆపరేటివ్ ప్లే అని చెప్పొచ్చు గేట్వే డిస్ట్రీ పార్క్. అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఉంటాయి, అయితే ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉంది. ఈ 2 స్టాక్స్ను లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఓకే అండి, వాళ్ళ జరిగే డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఏమన్నా అనిల్ గారు? ఐ డోంట్ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రకాష్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ బిజినెస్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీరు చూద్దాం. టెలెన్ కీప్ వాచింగ్ HMTV.